మరి 70-80 దశకంలో నిర్మాణమైనటువంటి యొక్క సోమశిల పరిస్థితిని కూడా ఈరోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంత చరిత్ర కలిగినటువంటి సోమశిల ప్రాజెక్టు ఏదైతే ఉందో మరి దీనికి కూడా ప్రమాదం పెను ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితుల్ని మరి జగన్మోహన్ రెడ్డి కల్పించాడని అంటే అది విధ్వంసం. అంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలోనే పర్టికులర్గా ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం జరిగిందనే విధంగా ఈరోజు విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులతో కలిసి ఏదైతే ఈ యొక్క సోమశిలకు సంబంధించి ఏదైతే ఎప్రాన్ ఏదైతే ఉందో మరి అది 2020-21లో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే ఆ ఎప్రాన్ని వెంటనే రిపేర్లు చేసుకోకపోతే ఆ యొక్క ఫ్లడ్ వాటర్ ఏదైతే ఈ యొక్క సోమశిల అక్కడ ఉన్నటువంటి రాక్ కానీ శాండ్ కానీ అంతా కూడా కొట్టుకుపోతే మరి అక్కడ ఒక అగాధాల కింద ఏర్పడితే సోమశిల డ్యామ్ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఉందని ఇవాళ సాక్షాత్తు నిపుణులు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్లే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అటువంటి సోమశిలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని 2020-21లో తెలిసినప్పటికీ కూడా మరి ఇక్కడే ఆ రోజు సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి మరి ఇక్కడే నెల్లూరు ఈ జిల్లా వాసే మరి ఆయన 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినటువంటి రెండో కృష్ణుడు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు. అంటే ఇట్లా 5 సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మరి ఈ జిల్లాలో వెలగబడుతూ మరి ఈవేళ ఏదైతే ఎప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా మరి ఏదైతే ఈ సోమశిలని ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మాట్లాడితే ఈ అంబటి రాంబాబు కానీ ఈ అన్నిలు కానీ మాట్లాడుతూ ఉంటారు ఏదైతే పోలవరం గురించి లేకపోతే డయాఫ్రమ్ వాళ్ళ గురించి. మరి ఈరోజు పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రోప్స్ వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి చాలా క్లియర్గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు. ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్ దిగిందా లేదా లేదా 0.5%, 1% అని కాదు. అంటే అట్లాంటి మాటలు కాదు, ఇటువంటి పనుల్ని చక్కబెట్టుంటే ప్రజలు ఆదరిస్తారు. అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ 2 డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇట్లా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం. మరి తర్వాత 19